పేరట అందరికి ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ. దేవుని కరుణాహస్తం మీ అందరికీ తోడే ఉండను గాక. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7 నుంచి. నీ ఆహారం ఆకలి ఉన్నవానికి పెట్టుటియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటియు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటియు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? స్వస్థత శీఘ్రంగా రావాలంటే దిక్కుమాలిన వాళ్ళను బేదలను కనికరించడం, ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటం, ఇలాంటి మంచి పనులన్నీ చేసినప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుందని చెప్తున్నాడు దేవుడు. అంతేగాని కొంతమంది పేదవాళ్ళని కనికరం చూపకుండా ఉంటే పేదవాళ్ళకి దేవుడికి ఇష్టం లేదు. మీలో అలిపోయిన వారికి పెట్టినప్పుడు నాకు పెట్టినట్టు అంటున్నాడు దేవుడు. కాబట్టి బీదలను కనికరించాలి, ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టాలి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి, దాహం వేసిన వారికి నీరు ఇవ్వాలి. ఇట్లాగా దేవుడు చెప్పినవి అన్నీ చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్క వలె ఉంటుంది అంటున్నాడు దేవుడు. అలాగే స్వస్థత కూడా నీకు శీఘ్రంగా లభించును. అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు మనకి ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు కూడా దేవుని చెప్పినట్టే వినాలి, దేవునికి దూరంగా ఉండకూడదు, ఆయన ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి. నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు దేవుడు, నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోరినట్టు మనం జీవించినప్పుడు మనం ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్.